మనం చదివినటువంటి వచనంలో కీర్తనలు 31వ కీర్తన మరి 19వ వచనం చదివాము. ఇది కీర్తన ఎవరు రాశారంటే దావీదు రాసిన కీర్తన అన్నమాట. ఈ కీర్తనలో చాలా తేటగా చెప్తా ఉన్నాడు, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అన్నమాట. అంటే దేవుడు ఏం చేస్తాడంటే మేలు దాచి ఉంచుతాడు. మన కోసం ఆయన ప్రణాళిక ఉంటుంది అన్నమాట. ఆ ప్రణాళిక ప్రకారం ఏంటంటే మనకి దాచి ఉంచుతాడు అన్నమాట. మనకి ఎప్పుడు ఏది అవసరమో అది ఇవ్వటానికి ఆయన ఏం చేస్తాడంటే సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. మన దేవుడు ఎవరయ్యా అంటే మేలు చేసే దేవుడు అన్నమాట. ఏ దేవుడు మన దేవుడు? మేలు చేసే దేవుడు. అంటే మనం ఆలోచన చేద్దాం, ఈ సంవత్సరంలో మనకి దేవుడు మేలు చేసాడా లేదా? ఏ విషయంలో అయినా కూడా దేవుడు మేలు చేసాడా లేదా? చేశాడు అన్నమాట. నిజంగా ఆలోచన చేస్తే మనం చాలా విషయాల్లో ఆయన మేలు అనుభవించామన్నమాట. మరి ఈ సంవత్సరం అంతా మనకి ఎన్నో రోగాలు వచ్చి ఉంటాయి, ఎన్నో కష్టాలు వచ్చి ఉంటాయి, బాధలు వచ్చి ఉంటాయి, అనుభవించాం మనం. ఎన్నో వాటిని దాటుకొని మనం ఈనాడు దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే ఆయన మేలు చేయబట్టి కూర్చున్నామా, లేక మేలు చేయకుండానే మనంతటా మనం కూర్చున్నామా? మేలు చేయబట్టే కూర్చున్నాం. చాలామంది కూడా ఈరోజు చూడాలనుకుంటున్నారు. ఈరోజు చాలామంది చాలా ప్రణాళికలు వేసుకుని ఉంటారు. ఫలానా ఆదివారం ఫలానా రోజు మనం అందరం ఇలా చేద్దాం అలా చేద్దామని కొన్ని ప్రణాళికలు వేసుకుని ఉంటారు. కానీ కొంతమంది ఏమో రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు, కొంతమంది ఏమో రోగాలు వచ్చి చనిపోయారు, కొంతమంది ఏమో మరి తెలియని ప్రమాదము సంభవించి ఏమైపోయారు అంటే చనిపోయారు. మనం ఇక్కడ బ్రతికి జీవిస్తూ ఉన్నామంటే భూమి మీద ఆయన ప్రణాళికే. చాలామంది సార్లు మనం అనుకుంటాం, నాకే ఎదురవుతున్నాయి ఈ కష్టాలే, నాకే ఎదురవుతున్నాయి ఈ బాధలే, నాకే ఎదురవుతున్నాయి ఈ కష్టం, నాకే దొరకాల ఇలాంటి భార్య, నాకే దొరకాల ఇలాంటి పిల్లం, నాకే దొరకాల ఇలాంటి తండ్రి, నాకే దొరకాల ఇలాంటి కూతురు, ఇలా ఎన్నో 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 రకాలుగా మనం ఏమవుతూ ఉంటామంటే వేదన చెందుతూ ఉంటామన్నమాట. ఆలోచన చేయండి, దేవుడు సమకూర్చాడు, భర్తగా అతన్నే ఎందుకు సమకూర్చాడు? భార్యగా ఆమెనే ఎందుకు సమకూర్చాడు? ఆమె చేత తిట్లు తినాలనే, ఆమె చేత కొట్టబడాలనే, ఆయన చేత కొట్టబడాలనే, ఎందుకు అంటే దేవుడు మేలు చేయడానికే చేశాడు. దేవుని ప్రణాళికలో ఉంటే అది నీకు మేలే అన్నమాట. నాకు ఇలాంటి బిడ్డలు ఎందుకు దయచేశారు, ఇలాంటి వాళ్ళు నా మాట వింటలేదే అని నువ్వు ఫీల్ అవుతున్నావేమో. నాకు ఇలాంటి భర్త ఎందుకు దయచేశాడు, నా మాట వింటలేదే, ఎప్పుడు చూసిన గొడవలేనే, తగాదలేనే, అసలు మా మధ్య పచ్చగడ్డి తినే బొగ్గుమంటుంది అని నువ్వు బాధపడుతున్నావేమో. అసలు నా భర్త మారట్లేదని వేదన చెందుతున్నావేమో.
కానీ దేవుని ప్రణాళిక అది కాదు. వాళ్ళనే ఎందుకు ఏర్పరిచారు? ఆలోచన చేయాలి. దేవుని ప్రణాళిక మీకు దాచి ఉంచిన మేలు అందజేయాలి. ఆ మేలు అలా ఇలాంటిది కాదంట, చాలా గొప్పది. నిజంగా గొర్రెలు కాసే దావీదు అనుకున్నాడు. గొర్రెలు కాసే దావీదు కూడా అనుకున్నాడు అన్నమాట, నేను ఎట్టయినా కానీ రాజు యొక్క అల్లుని కావాలి. ఎవరు కావాలంటే ఏం కావాలంట? రాజు యొక్క అల్లుని కావాలనుకున్నాడు అన్నమాట. నేను ఎట్టైనా కానీ రాజు యొక్క అల్లుని కావాలనుకున్నాడు అన్నమాట. ఎట్టయినా నేను రాజు అల్లుని కావాలి అని కోరుకున్నాడు అన్నమాట. మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుడు మన కోసం అద్భుతము, ఆశ్చర్యమైన, శ్రేష్టమైనవి దాచి మనకి ఇవ్వాలని చూస్తుంటే మనమేం కోరుకుంటామా? మనకు నచ్చింది, మనకి ఇష్టమైంది కోరుకుంటా ఉంటాం. లోతుని గురించి ఆలోచన చేయండి. లోతు తెలుసుగా? లోతు అబ్రహాము యొక్క పినతండ్రి కుమారుడు. మరి లోతు సొదొమ గుమ్మరం పట్టణంలో ఉంటే దేవుడు ఆ పట్టణాన్ని ఏం చేయబోతా ఉన్నాడు? కాల్చి వేయబోతున్నాడు, బూడి చేయబోతా ఉన్నాడు. అబ్బాయి లోతు, నువ్వు ఆ దూరమైన కొండ ప్రాంతానికి వెళ్ళయ్యా అంటే ఏమంటున్నాడు లోతు? నేను అంత దూరం ఏం వెళ్ళలేదయ్యా, ఈ పక్కనే ఉన్న సోయర్కి వెళ్తానంట. సోయర్కి వెళ్తారన్నాడు అన్నమాట. దేవుని మాటను లెక్క చేయరా. మనం దేవుని మాటను వినకుండా మనమేదో కోరుకుంటాం అన్నమాట. మనకు అదేమైంది? మంచి మంచి అనుకుంటాం అన్నమాట. దేవుని మాటను వినకుండా మనకి ఇది మంచి అనుకుంటాం అన్నమాట. లోతు ఏం చేశాడు? సోయర్కి వెళ్ళాడు. కానీ సోయర్లో ఏమైపోయింది? సోయ లేకుండా పడిపోయాడు. మొత్తం పానీయాలు ఇచ్చేశాడు, ఆయన సోయ లేకుండా అయిపోయాడు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రణాళిక జగతి పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఆయన ప్రణాళికలో పెంచాలనుకున్నాడు, నిన్ను గొప్ప చేయాలనుకున్నాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? నేను పిల్లలు కని వారిని పెద్దవారు చేస్తే వారు ఏం చేశారట? ఆయన మీద ఏం చేస్తున్నారట? తిరుగుబాటు చేస్తూ. ఆయన మనకు ఒకటి చేయాలనుకుంటే మనం ఇంకొకటి కోరుకుంటాం. ఈ దావీదు కూడా అంతే. దావీదుని గురించి ప్రణాళిక ఉంటే దేవునికి, అబ్బాయి నేను రాజు అల్లుడిని కావాలి, రాజు అల్లుడిని కావాలనుకుంటున్నాడు. ఎవరు? దావీదు. ఎవరు? ఏం కావాలనుకుంటున్నాడు? అంటే ఈ దావీదు మనసులో అది గొప్ప కోరిక అన్నమాట. దావీదు మనసులో అది గొప్ప కోరిక అన్నమాట. నీకు రాజు అల్లుడిని కావాలంతే. చాలా విషయాల్లో మనం అనుకుంటాం మన బిడ్డలు ఇలా కావాలని, అలా కావాలని. మరి ఈ లోకపు తండ్రులు చెడ్డవారై ఉండి మరి తన బిడ్డలకు మంచి ఈవులని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నేను ఎలా ఉన్నా కానీ నా కొడుకు పని చేయకూడదు, బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని ఉంటుంది కోరిక. ఉంటుందా ఉండదా? తల్లిదండ్రులు. మరి మన పరలోకపు తండ్రి కోరిక మరి మన గురించి సింపుల్గా ఉంటుందా? ఆలోచన చేయండి. మన తండ్రి కోరిక ఎలా ఉంటుంది? నా కుమార్తెను, నా బిడ్డను, నా కుమారుణ్ణి నేను చక్కగా గొప్ప చేయాలి అని అనుకుంటాడు అన్నమాట. నువ్వేం చేస్తావు? ఆయన మాట ఎన్నట్లేదన్నమాట. ఆయన మీద తిరుగుబాటు చేస్తావు, ఆయన మీద తిరుగుబాటు చేస్తావు. రాజు అయినటువంటి సౌలు కాడికి సౌలు
నువ్వు నా అల్లుడు కావాలంటే ఈ ఫిలిస్తీన్ని 100 మందిని చంపమంటాడు. ఎంతమందిని? 100 మందిని చంపితేనే నీకు నా బిడ్డని ఇస్తా. మరి ఫిలిస్తీను పైకి ఈ రాజు దావీదు వారి పైన పడి ఆయన ఎంతమందిని చంపమన్నాడు? 100 మంది. ఈయన 200 మందిని చంపేశాడు. దేనికోసం? రాజు అల్లుడు అవ్వడం కోసం. రాజు అల్లుడు అవ్వడం కోసం ఎంతమందిని చంపాడు? 200 మందిని చంపాడు. 200 మందిని చంపిన తర్వాత సౌలు ఏం చేశాడయ్యా అంటే తన కుమార్తె అయినటువంటి మీకాలునిచ్చి వివాహం చేశాడు. వివాహం ఎప్పుడైతే అయిపోయిందో, రాజు అల్లుడైతే ఎప్పుడైతే అయిందో, ఇక ఈ రాజుని ఏమనుకున్నాడంటే సౌలు ఎట్లయినా దావీదుని చంపాలని దావీదుని వెంబడిస్తూనే ఉన్నాడు. మీకాలుని పెళ్లి చేసుకున్న కాడి నుంచి ఎక్కడున్నాడంటే అరణ్యంలో. పెళ్ళి అయింది, అరణ్యానికి పారిపోవడమే. ఎవరు అల్లుడు కావాలనుకున్నాడు? రాజు అల్లుడు కావాలన్నాడు. ఇప్పుడు ఆ రాజే చంపడానికి పోతున్నాడు. ఆలోచన చేయాలి. చాలా పనులు మనం ఏం చేయమని అంటే దేవునికి ఇష్టమైన కోరుకోం, దేవునికి ప్రణాళికలో ఉన్నవి కోరుకోం. దేవుడు కూడా ఏమంటాడంటే మనం ఏం కోరుకుంటే అయ్యే ఇస్తాడు. మనం ఏం కోరితే అయ్యే ఇస్తాడు అన్నమాట. మనం ఏం కోరుకుంటే అయ్యే ఇస్తాడు. ఆలోచన చేయాలి. మనం ఏమి కోరుకుంటే అలా అయ్యే ఇచ్చేవాడు అన్నమాట. చూడండి, యోబు రాసిన గ్రంథము 11వ అధ్యాయం, కీర్తనల పక్కనే ఉంటుంది. 11వ అధ్యాయం 5వ వచనం. దేవుడు నీతో మాట్లాడినా మేలు, దేవుడు నీతో మాట్లాడినా మేలు, ఆయనే నీతో వాదించినా మేలు, దేవుడు నీతో వాదించినా మేలు అన్నమాట. చూడండి, ఇక్కడ యోబు చెప్తూ ఉన్నాడు. మరి ఏం చెప్తున్నాడు అంటే చూడండి, దేవుడు నీతో మాట్లాడిన మేలే. అర్థమైందా? దేవుడు నీతో మాట్లాడితే అది నీకు మేలే. దేవుడు నీతో వ్యాజ్యమాడినా కూడా, గొడవ పెట్టుకున్నా కూడా మరి అది నీకు మేలు కొరకే అన్నమాట. మేలు కొరకే అన్నమాట. దేని కొరకు? మేలు కొరకే జరుగుతాయి అన్నమాట. దేవుని మాట వింటే నువ్వు మేలు అనుభవిస్తావు. దేవుని మాట వింటే నువ్వు మేలు అనుభవిస్తావు. ప్రియ దేవుని బిడ్డ, మనం మేలు అనుభవించాలంటే ఏం చేయాలి? దేవుని మాట వినాలి అన్నమాట. మనం దేవుని మాట వింటున్నామా? ఏమ్మా, వింటున్నామా? వింటలేదా? ఆలోచన చేయండి. అన్ని జనులలో నా నామాన్ని ఘనపరచమంటున్నాను. అన్ని జనులలో ఆయన నామాన్ని ఏం చేయాలి? మనం ఘనపరిచే వారంగా ఉండాలి. నిన్ను బట్టే అన్ని జనులలో నా నామం ఏం చేయబడుతుందట? ఫలానా అబ్బాయి సతీష్ బాబు, ఫలానా అమ్మాయి మాధురి, వారిని బట్టి దేవుడు దూషించబడుతున్నాడా, హెచ్చించబడుతున్నాడా? ఆలోచన చేయాలి. మనం చేసే పనులను బట్టి దేవుని కుమారులు మనబడదాం. ఇద్దరి మధ్య గొడవ పెడితే అల్లరి కడతారన్నమాట. ఇద్దరిని సమాధానపరిస్తే వాళ్ళు ఏమవుతారు? దేవుని కుమారులు అనబడతారు, కుమార్తెలు అనబడతారు. మనం గొడవలకి వెళ్ళేవారం ఉండకూడదు.
వెళ్ళేవారం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? సమాధానపరిచేవారు. గొడవ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? సమాధానపరచాలి. అంతేగా నాకేం పని అని వెళ్ళిపోకూడదు. అది కూడా ఉండదు. మన పక్కకు తప్పుకొని వెళ్ళకూడదు. ఒక వ్యక్తి దెబ్బలతో పడిపోయినప్పుడు చూసి పక్కకి వెళితే మనం ఎవరివి? పరిచయుడిమే. దెబ్బలకి పడిపోయిన ఉన్న వ్యక్తిని మనం ఏం చేయాలి? ఆదరించాలి. సమరయుడైన వాడు ఏం చేశాడు? ఆదరించాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయాలి. మనం దేవుని మాట వినేవారంగా ఉండాలి అన్నమాట. దేవుని మాట వినడం అంటే ఆయన వాక్యాన్ని అనుసరించడం అన్నమాట. అనుసరిస్తున్నావా? ఆలోచన చేయాలి. మనల్ని మనం తగ్గించుకోమంటే మనం ఎక్కడ తగ్గుతున్నామా? ఎక్కువ చేసుకుంటూ ఉన్నామా? తగ్గింపు జీవితం ఏం చేస్తుందంట? ఎందరు తన్ని తగ్గించుకుంటారో వాళ్ళు ఏం చేయబడతారట? హెచ్చించబడతారట. ఇక్కడ యోబుకి చెప్తూ ఉన్నారు అన్నమాట. నీతో మాట్లాడిన మేలు అన్నమాట. దేవుడు నీతో మాట్లాడిన మేలు అన్నమాట. ఆయన నీతో వాదించిన నీకు మేలు అని చెప్తున్నారు అన్నమాట. దేవుడు మాటలు వింటున్నావా? నీతో మాట్లాడుతున్నాడా? దేవుని వాక్యం మనతో మాట్లాడాలి. ఆ మాటల్ని మనం అంగీకరించాలి. ఆయనకి లోబడాలి. అప్పుడే ఆ మాటల యొక్క గూఢార్థము మనకు అర్థమవుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో అప్పుడే దేవుని వాక్యములో ఉన్న గూఢార్థము అర్థమవుతుంది. నువ్వు దేవునికి లోబడకపోతే దేవుని వాక్యం వెర్రితనంగా ఉంటుంది. ఏందో చెప్తున్నట్టు ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే దేవుని వాక్యానికి నువ్వు లోబడతావో అప్పుడు నీకు దేవుని వాక్యం అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయాలి. ఏమంటున్నాడు అంటే దేవుని మాట వింటే మేలు. నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు నిద్రపోతున్నప్పుడు, నువ్వు మేల్కున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు నీతో దేవుని వాక్యం ప్రయాణం చేస్తుంది. దేవుని మాట నీలో జీవిస్తుంది. ఎప్పుడైతే నీలో దేవుని వాక్యం ఉందో అప్పుడే నువ్వు నిత్య జీవము కలుగుతావు. అప్పుడే నువ్వు నిత్య జీవము గలవా. ఎవరు నా మాటలు విని నన్ను విశ్వసిస్తారో వారు మరణము నుండి నిత్య జీవములోనికి దాటి ఉన్నారు. ఆయన మాట వింటే చాలు. ఆయన మాట వింటే చాలు. ఆపద నుండి రక్షించబడతాం, శ్రమల నుండి రక్షించబడతాం, కష్టం నుండి రక్షించబడతాం, ఆర్థిక సంబంధమైన సమస్యల నుంచి విడిపించబడతాం. అన్ని విపత్తుల నుండి, అన్ని బాధల నుండి మనకేం కలుగుతుంది అంటే వాక్యమే నెమ్మది ధరిస్తుంది. వాక్యమే నెమ్మదిని కలగజేస్తుంది అన్నమాట. ఆయన మాట వెనుక ఏం కలుగుతుంది? ఈ మాటలు యోబు చెబుతున్నాడు. చూడండి, యోబు పత్రిక, యోబు గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. పూర్వకాలమున నున్నట్లు నేను ఎన్న ఎడల ఎంత మేలు దేవుడు కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంత మేలు. చూడాలి,
ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడు. యోబు ఊజు దేశమంతటిలో ధనవంతుడు అన్న. యోబు ఊజు దేశమంతటిలో ధనవంతుడు. అంతేకాదు 1 అధ్యాయం 1వ వచనంలో చూస్తామన్నమాట. దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. అసలు ధనవంతుడు, భయము భక్తి కలిగిన వాడు, యథార్థపరుడు అయినటువంటి యోబు తన కుమారుని కోల్పోయాడు, తన బిడ్డల్ని కోల్పోయాడు, తన ఆస్తి కోల్పోయాడు. ఇప్పుడు ఒత్తువాడిగా మిగిలాడు. ఒంటి మీదేమో పుండ్లు, మరి రక్తం చీమగారుతా ఉంది, చిలిపెంగుతో గీక్కుంటా ఉన్నాడు. అయినా శ్రమ పడుతూ ఉన్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు. అయినప్పటికీ యెహోవా ఇచ్చిను, యెహోవా తీసుకొనిను. యెహోవా ఆశీర్వాదం మాత్రమే అనుభవిస్తామా? యెహోవా ఇచ్చిన శ్రమలో ఆలోచన చేయాలి. యోబు మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? పూర్వకాలమునున్నట్లు నేనున్న ఎల్లా ఎంత మేలు. పూర్వకాలంలో ఎట్లా ఉన్నాను అట్లా ఉంటే ఎంత మేలు. దేవుడు నన్ను కాపాడుచున్న దినములలో ఆలోచన చేయాలి. దేవుడు ఏం చేస్తున్నాడట? కాపాడిన దినము గుర్తించాడా లేదా? యోబు గుర్తించాడా కాపాడిన దినం? ఏమా గుర్తించాడా? దేవునికి స్తోత్రం చెప్దాం. మనకి శ్రమ కలిగినప్పుడు, మనకి కష్టం కలిగినప్పుడు, మనకి నష్టం కలిగినప్పుడు, మనకి వ్యాధి కలిగినప్పుడు, మనకి బాధ కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు అన్నమాట. కాపాడిన దేవుడు అన్నమాట. ఆ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనల్ని కాపాడే దేవుడు అన్నమాట. మనల్ని కాపాడే దేవుడు. యోబు దేవుడే మన దేవుడు కాదా? ఆలోచన చేయండి. యోబుని కాపాడిన దేవుడు మనల్ని కాపాడలేదా? కాపాడుతున్నాడు అన్నమాట. యోబు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ఇచ్చిన దేవుడు మనకి కూడా ఇస్తాడు అన్నమాట. అయితే ఇప్పుడు యోబు శ్రమను అనుభవిస్తున్నాడు. శ్రమ కాలంలో ఆయన అనుభవించిన మేలుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవా, నాకు పూర్వకాలంలో నన్ను ఇట్లా చూసేవు కదయ్యా, అంతగా చూసేవు కదయ్యా, నన్ను కాపాడేవు కదయ్యా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దేవుని మాట వింటే ఎంత మేలు. మనం ఆలోచన చేయాలి. కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయన్నమాట. కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి, కొన్ని శోధనలు వస్తూ ఉంటాయన్నమాట. అంతే, నాకే వస్తుందే, నాకే జరుగుతుందే, నాకే ఇలాంటి భర్త రావాలా, నాకే ఇలాంటి పిల్లలు రావాలా, నాకే ఇలాంటి కొడుకులుగా పుట్టాలా, నాకే ఇలాంటి పిల్లలు పుట్టాలా అని అనుకుంటే ఎలా? అసలు యోబు ఎంత శ్రమను అనుభవించాడో ఆలోచన చేయాలి. అయినప్పటికీ ఎక్కడా కూడా దేవునితో వ్యాజ్యమాడలేదు, దేవునితో ఎక్కడ కూడా దేవుని దూషించినట్టుగా లేదు. ఆలోచన చేయండి. పోగొట్టుకున్న దానికి 2 మేలును పొందుకున్నాడు. 2 మేలును పొందుకున్నాడు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి. మరి దేవుని మాట వినేవారంగా ఉన్నామా, వినని వారంగా ఉన్నామా? చూడండి, సామెతలు 15వ అధ్యాయం 16వ వచనం. సామెతలు నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు అన్నమాట. అమ్మా,
మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. బాగా సంపాదిద్దామని విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నావేమో, నెమ్మది లేకుండా ఉంటున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు విస్తారమైన ధనం కంటే కూడా నెమ్మది లేకుండా విస్తారమైన ధనముడు ఉండుట కంటే యెహోవా యందలి భయము భక్తి కలిగి ఉండి కొంచెం కలిగి ఉన్నా కూడా మేలే అర్థమైందా? యెహోవా యందలి భయము భక్తి ఉంటే కొంచెం ఉన్నా కానీ అది మేలే. ఎలీషా మరి ఆలోచన చేయండి. కరువు కలిగినప్పుడు ఒక వృద్ధురాలి ఇంటికి వెళ్ళినప్పుడు మనం చూస్తామన్నమాట. కొంచెమే అయ్యా, కొద్దిగే ఉంది పిండి, కొద్దిగే నూనె ఉంది అని చెప్తుంది. కొంచెంలోనే ప్రభువుకు ఎలీషాకి సమర్పించింది అన్నమాట. ఆ సమర్పించిన దానిలో ఎప్పుడైతే కొద్దిగా సమర్పించిందో నూనె అయిపోలేదు, పిండి అయిపోలేదు అన్నమాట. మరి ఎన్ని రోజులు గడిచినా తన బిడ్డకి తనకి సరిపడినంత సమృద్ధిగా ఆ కరువు కాలంలో దేవుడు పోషించాడు అన్నమాట. ఆమె ఆ రోజు ఉంది కొద్దిగా, నేను పెట్టను పో అని ఎలీషానల్లా. దేవుడు తలుచుకుంటే కాకుల చేత కూడా పోషించగలదు. కాకులు పోషించే ఆలోచన చేయండి. కాకులు పిల్లల దగ్గర ఉన్నాయి, అన్ని పీక్కొని తినేటువంటి కాకులు ఒక దైవ సేవకుణ్ణి పోషించాయి అన్నమాట. నువ్వు అనుకుంటున్నావు నా పరిస్థితి ఏంటి, నాకేంటి, నా పరిస్థితి ఏంటి అని చింతపడుతూ ఉన్నావేమో. దేవుడు పోషించేది. దేవుడు ఏ విధంగానైనా కూడా నీకు సమృద్ధిని దయచేస్తాడు. నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అని చింతపడుతున్నాడేమో. పిచ్చుకుల కంటే మీరు శ్రేష్టమైన వారు కారా అంటున్నాడు. పిచ్చుకులు ఏం బాధపడుతున్నాయా? మనం కోయట్లేదే, మనం పండించట్లేదే అని బాధపడుతున్నాయా? ఎక్కడుంటే అక్కడ తింటూ ఉన్నాయన్నమాట. దేవుడు ఇస్తున్నాడు వాటిని. మరి వాటిని పోషించిన దేవుడు నిన్ను పోషించడా? ఏమా, వాటిని పోషించిన దేవుడు నిన్ను పోషించడా? ఆలోచన చేయాలి. నీకోసం దాచి ఇచ్చాడు మేలు. దాచి ఇస్తే ఆ మేలు కాదని నువ్వేమేమో కోరుకుంటున్నావు. ఆలోచన చేయండి. లోతు కోరుకున్నాడు, ఇచ్చాడు. దావీదు కోరుకున్నాడు, చేశాడు. రాజుకు అల్లుడిని చేశాడా లేదా? మేకాల నుంచి పెళ్లి చేశాడు. దేవుని ప్రణాళిక ఏంటి దావీదు గురించి చూడండి. 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 1 నుంచి మనం చదివితే అర్థమవుతుంది. అక్కడ దావీదును ఏం చేస్తూ ఉన్నాడో చూడండి. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అంతటి యోధావారు అక్కడికి వచ్చి యూదావారి మీద యూదావారి మీద ఎవరిని రాజుగా పట్టాభిషేకం చేసుకున్నారు? దావీదును చేసుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక. దావీదు రాజు కావాలని కోరుకున్నాడా? దేవుని కోరాడా? లేదు. రాజుకి అల్లుడు కావాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలోచన చేయండి. దావీదుని రాజుగా చేస్తున్నాడు అన్నమాట. ఆలోచన చేయండి. దేవుడు చెబుతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గ్రహించాలి అన్నమాట. మనం ఆయన ప్రణాళికని గ్రహించాలి.
ఆయన ప్రణాళికబద్ధంగా నడుచుకోవాలి, ఆయన వాక్యానుసారంగా వినాలి అన్నమాట. వింటున్నావే కానీ ఎన్నిసార్లు విన్నా ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంటుంది. మనలో మార్పు లేకపోతే ఎలా? మనలో మారాలి కదా. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. దేవుని ప్రణాళికకు ఒప్పుకోవాలి అన్నమాట. నీకోసం ఏం చేశాడు? గొప్పగా దేవుని యందు భయము భక్తి కలిగిన వారి ఎడల ఆయన ఏం చేశాడంట? గొప్పగా మేలు దాచి ఉంచాడు. మేలు దాచి ఉంచాడు అనమాట మన కోసం. చాలామంది కూడా ఆలోచన చేయండి, ఆయన మేలు అనుభవించలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆయన ఇష్టానుసారంగా కాదు, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. ఆయన ఇష్టానుసారంగా కాదు. ఆలోచన చేయండి. ఎందుకంటే తగిన సమయంలో ఆయన ఇస్తాడు, తగిన సమయంలో చేస్తాడు, తగిన సమయంలో ఆరోగ్యం ఇస్తాడు, తగిన సమయంలో మేలు చేస్తాడు, తగిన సమయంలో మనకు కావలసినవి వెతికి ఇస్తాడు. అయితే ఆ సమయం కోసం ఆగాలి. కానాను విందు జరుగుతుంటే ద్రాక్షారసం అయిపోయింది. ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. యేసు ప్రభు తల్లి మరియమ్మే తొందరపడి యేసు ప్రభువు చెప్తుంది, అయ్యా ఏమైపోయిందంట? ద్రాక్షారసము. ఎందుకమ్మా కంగారు పడతావు? నా సమయం ఇంకా రాలేదు. నా సమయం వచ్చినప్పుడు అందరైతే కానాను విందులో మరి దేవుడు చెప్తారు, అందరైతే ద్రాక్షారసం, మంచి ద్రాక్షారసం ముందు పోసి జబ్బు ద్రాక్షారసం చివరన పోసేవాడు. కానీ దేవుడు ఆ విందులో ఉంటూ ఉండగా ఆ విందులో ఏమైందంట? ఆయన నీటిని ద్రాక్షారసముగా పోసి ద్రాక్షారసముగా మార్చి మరి పొయ్యిగా మంచి ద్రాక్షారసము పోసాడు. మంచి ద్రాక్షారసం కానాను విందులో అనుభవించాడు. దేవుడు మార్చిన నీరు ద్రాక్షారసం, అది మంచి ద్రాక్షారసం. దేవుడు మార్చిన నీరు మంచి మేలును అనుభవించబోతున్నావు. ఎందుకు నీకు వేదన? అది ఎలా జరిగిద్దని, ఇది ఎలా జరిగిద్దని ఎందుకు వేదన చెందుతూ ఉన్నావు? చూడండి, దావీదు ఇక్కడ రాజు అవడానికి ముందు దేవుని యొద్ద విచారణ చేశాడు. ఏం చేశాడు? విచారణ చేశాడు. ప్రభువా, నేను వెళ్ళేదా వద్దా అని అడిగాడు. మనం ఏ పని చేయాలంటే చేయాలా వద్దని అడుగుతున్నావా? అసలు దేవుని దగ్గర అడుగుతున్నావా? మనం ఇది చేద్దామా చేయకూడదా అని అడుగుతున్నావా? ఒక్కోసారి మన మనస్సాక్షి చెప్పింది అది మంచి పని కాదు, మనం చేయకూడదు అని. మనం దేవుని బిడ్డలం కాబట్టి మనకు చెప్పిద్ది అనమాట. చెప్పినప్పుడు అది మనం ఏం చేయాలి? ఆగాలి. అబ్బాయి పోతే పులుందిరా తినిద్దిరా అంటే వాడు ఏం చేయాలి? ఆగాలి. నేనేదో ఆగేదా, నువ్వు చెప్పేది నాకు అని చెప్పి వెళ్ళిపోయాడు అనుకో, అక్కడ ఏముంటుంది? పులి ఉంటానే ఉంటుంది, తిన్నే. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సరైన మార్గం ఎంచుకోవాలి అంటే దేవుని దగ్గర విచారించడం, ప్రార్థించడం, ఆయన అడగడం, ఆయన మొక్కడం, ఆయన అడగడం, ఆయన ఆశ్రయించడం, ఆయన మీద ఆధారపడుతున్నావా? ఆలోచన చేయాలి. ఆయన మీద ఆధారపడాలి. ఇది నాకు కావాలా వద్దా దేవా? నేను ఇది చెయ్యాలా వద్దా దేవా? ఇది నేను తగినవాడినేనా కాదా? దీనికి నేను అర్హురానా కాదా అని అడగాలి అన్నమాట. నేనేందు అడిగేది, నేనేందు ప్రార్థన చేసేది,
అని నువ్వు వెళ్ళేవాడుకో ఆ మార్గంలో అనేక ఆపదలు. అక్కడ పులి ఉంది, వాడు తింటారు. ఈ మార్గాల్లో ఎన్నెన్నో ఇబ్బందులు వస్తాయి. దేవునికి వ్యతిరేకంగా దేవుడు కోరుకోమన్నది కోరుకోకుండా, మరి దేవుడు దాచి ఇచ్చిన మేలును మనం అనుభవించకుండా, మరి రాజు అయినటువంటి సౌలుకి అల్లుడు కావాలనుకున్నాడు దావీదు. దానివల్ల పోరాటమే జీవితం అంతా, పరిగెత్తడమే సౌలు వెంబడిస్తుంటే దాక్కోవటం. దావీదు ఆలోచన చేయి. నువ్వు దేవుడు నీకు ఏదో మంచిది ఇవ్వాలని చూస్తూ ఉంటే నువ్వెందుకు వేదన పడుతున్నావు? నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? నువ్వెందుకు నమ్మట్లేదు? నీ భర్తని మారుస్తాడు, నీ బిడ్డను మారుస్తాడు, నీ తల్లిని మారుస్తాడు, నీ కుమారుని మారుస్తాడు, నీ యొక్క కుటుంబాన్ని మారుస్తాడు. ఆయన మార్చి నీకు ఇవ్వబోతుంటే నువ్వెందుకు నమ్మవు? ముందు నమ్మాలిగా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏమైనా ఉన్నదా? ఆలోచన చేయాలి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన తలిస్తే ప్రాణం లేని మనిషిని కూడా బయటికి రా లాజరు అంటే లేచి వచ్చాడా లేదా? జీవం ఇవ్వగలదు. నమ్మాలి నువ్వు. ఆ రోజు మార్తా మరియలు నమ్మారు, అందుకే లాజరు బ్రతికి రాగలిగాడు. మరి నువ్వు నమ్ముతున్నావా దేవుణ్ణి? దేవుని మీద ఆధారపడుతున్నావా? ఆయన మన కోసం దేవుని యందు భయభక్తులు గలవారి ఆయన సిద్ధపరిచిన మేలు, దాచి ఉంచిన మేలు, గొప్ప మేలు మనకి ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? ఆలోచన చేయి. నమ్ముతున్నావా? నమ్మితే ఆయన మనకి ఇచ్చే దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయన దాచి ఉంచే మేలు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. మరి సామెతలు 14వ అధ్యాయము 22వ వచనం, 14వ అధ్యాయం తీసే ఉన్నారనుకున్నాను. 22వ వచనం. కీడు కల్పించువారు తప్పిపోదురు, మేలు కల్పించువారు కృపా సత్యములను. మనం మేలు పొందాలి అంటే మనం కృపా సత్యములను ఏం చేయాలి? కృపా సత్యములను నొందుదురు అన్నమాట. మేలు కల్పించువారు. కీడు చేయాలనుకోకూడదు. పక్క వాళ్ళకి మనం ఏం చేయాలి? మేలే చేయాలి. కీడు చేయాలనుకోకూడదు. పక్కవారికి మనం ఏం చేయాలి? మేలు చేస్తేనే దేవుని కృప, దేవుని సత్యము మన వెంట ఉంటుంది అన్నమాట. హామాను అనుకున్నాడు మొర్దెకైకి కీడు చేయాలి అని. ఎట్లయినా కూడా మొర్దెకైని ఉరిస్తంభం ఎక్కించాలనుకున్నాడు. చివరికి దుష్టుడైన హామానే ఆ ఉరిస్తంభానికి ఉరి తీయబడ్డాడు. మనం కీడు చేసేవారంగా ఉన్నాం. మేలు చేసి కీడును అనుభవించాలి. మనకి కృప మన వెంట ఉంటుంది, సత్యము మన వెంట ఉంటుంది. ఆలోచన చేయండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ఏమంటున్నాడే అంటే, మనం మేలు చేయుట ఎందు విసుగుక ఎందుమో
మనము అలయిక మేలు చేసిమని తగిన కాలమందు పంట కోస్తాం. తగిన కాలం వచ్చినప్పుడు మనకేమొస్తుంది? పంట వస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం ఏమంటున్నాడు? మనము మేలు చేయుట యందు విసుకక ఎందుమో మనము అలయిక మేలు చేసిమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను ఏం చేయాలి? మేలు చేయాలి. మనం మేలు చేసేవారంగా ఉండాలి. మేలు పక్కవారికి మేలు చేయాలి అన్నమాట. పక్కవారిని మేలు చేయాలి అన్నమాట. చాలా మంది కూడా పక్కవారిని అసూయతో చూస్తారు, పక్కవారిని కోపంతో చూస్తారు, పక్కవారిని వారికి ఏదో మాకంటే ఎక్కువైపోతున్నారే అని అసూయ అన్నమాట. అలాంటి వాటితో చూస్తే ఆలోచన ఏంటి? సాతాను కూడా అనుకున్నాడు, నేను దేవుని కంటే పైకి ఎక్కిపోదును అనుకున్నాడు, అసూయ పడ్డాడు. ఏమయ్యాడు? పాతాళానికి తొక్కబడ్డాడు. దేవుని బిడ్డ, మనకి తగిన కాలంలో పంటకు వస్తాం. తగిన కాలం, ఆయన సమయం ఉంది. ఆ సమయంలో మన క్రియలకు, మనం చేసిన పనికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు అంతే. ఆయన ఇచ్చే దేవుడు అన్నమాట. కానీ నువ్వేం చేయాలి? నమ్మాలి. దేవుడు నాకు మేలు చేస్తాడని నమ్మాలి అన్నమాట. నువ్వు నీ భార్యను నువ్వు మేలు చేస్తుంటే నీకు దేవుడు మేలు చేస్తాడు. నువ్వు నీ భర్త నువ్వు మేలు చేస్తుంటే నీకు దేవుడు మేలు చేస్తాడు. నీవు నీ పిల్లల ఎడల మేలు చేస్తుంటే నీకు దేవుడు మేలు చేస్తాడు. నీకు ఆలోచన చేయి, నీ తల్లి ఎడల నువ్వు మేలు చేస్తుంటే దేవుడు నీకు మేలు చేస్తాడు. నువ్వు పక్కవారికి మేలు చేసేవాడిగా ఉండాలి. నువ్వు మేలును అనుభవించాలి. ఎలా ఉండాలి? దేవుని యందు భయము భక్తి ఉండాలి. ఉన్నదా భయము భక్తి ఉంటే ఎంతమంది దేవుని మందిరంలో ఉంటూ ఉన్నారు, దేవుని మందిరమును దాటి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎన్ని వారాలు దేవునికి దూరంగా ఉంటున్నావు, ఎన్ని వారాలు దేవునికి దగ్గరగా ఉంటున్నావు. ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన సన్నిధిలో ఒక రోజు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆ మేలు ఎందుకు పోగొట్టుకుంటున్నావు? ఆలోచన చేయాలి. దేవుని బిడ్డ, మేలు అనుభవించాలి అంటే మనం దేవుని యందు భయము భక్తి ఉండాలి. మేలు అనుభవించాలంటే ఆయన మాటని వినాలి. దేవుని మేలు మనం అనుభవించాలంటే తగిన సమయం కొరకు వేచి ఉండాలి. అంతేగాని నేను అడిపోతాను, నేను ఇడిపోతాను అని దేవునితో వేచము అడగ. దేవుని మాటకు లోబడాలి. ఆలోచన చేయి. రాజు అయిన దావీదు ఏం కావాలనుకున్నాడు? రాజు కలుడు కావాలనుకున్నాడు. కానీ దేవుడు దావీదుని రాజే చేశాడు. మనల్ని కూడా అంతటి గొప్పటి శ్రేష్టమైనటువంటి యువుడు మన కోసం దాచి సిద్ధపరిచాడు. చూడు, రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చివరిగా చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా 28వ వచనం, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అన్నాడు. మన కోసం ఏం జరుగుతున్నాయంట? సమస్తము సమకూడి జరుగుచున్నాయి. ఏం కలగాలని మనకి?
మేలు కలగాలని. హల్లెలూయా. మనందరికీ మేలు కలగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమస్తము సమకూడి జరుగుచున్నాయన్నమాట. మేలు జరగాలని. ప్రియ దేవుని బిడ్డ, మనమందరము కూడా దేవునికి లోబడి, దేవుని వాక్యానికి లోబడి ఉంటే మనల్ని దేవుడు మేలు అనుభవించేటట్లు చేస్తాడు. రాజు అయిన దావీదుకు ఏ విధంగా కోరుకున్నాడో, నేను అల్లుడు కావాలనుకున్నాడు, కానీ మనం కూడా చాలాసార్లు దేవుడు గొప్ప సిద్ధపరిచిన మేలు దాచి ఉంటే మనం ఏం చేస్తాం? అది కావాలి, ఇది కావాలని కోరుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే మనకు మేలు చేయబోతూ ఉన్నాడు. దేవుడి వాక్యం మనం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.